జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా కామప్ప చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈ సందర్భంగా ఉపాధ్యాయ నీరడి కాకయ్య మాట్లాడారు. ఈరోజు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా బీర్కూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి విచ్చేసేటటువంటి బీర్కూరు గ్రామంలో ఉన్నటువంటి బీసీ ఎస్టీ ప్రజలకు, అదే మాదిరిగా ఇక్కడ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి యువకులకు మరొకసారి అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను నెరవేర్చాలని చెప్పేసి మనం ఇంత స్వేచ్ఛగా కోరుకుంటున్నామంటే ఆ రోజు ఆయన చేసిన కృషి ఫలితంగా ఈరోజు మనందరూ కూడా చదువుతో విద్యను అభ్యసించి మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దినటువంటి మహానాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి నాయకుని యొక్క జయంతి కార్యక్రమాన్ని మనం జరుపుకోవడము, అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు కావచ్చు, అనేక మంది వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిపుణులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆయన తెలియజేసినటువంటి అనేక రీసెర్చ్ వల్లనే ఈరోజు యువకులు కావచ్చు, అనేక మంది రాజకీయ నాయకులు కావచ్చు, అనేక మంది సైంటిస్టులు కావచ్చు, అనేక మంది పారిశ్రామికవేత్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా చేసినటువంటి కృషి ఫలితంగా కొనియాడుతూ ఈ సమాజానికి విముక్తి కలిగినటువంటి, అదే మాదిరిగా అనేక రకాలైనటువంటి బానిస ఈ రోజుల్లో మనకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే ఒక హక్కుల్ని సాధించి పెట్టినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం ఓటు హక్కు. ఆ ఓటు హక్కు ద్వారా మీకు సరియైన నాయకుని ఎన్నుకొని మీ బతుకులను బాగు చేయమని చెప్పేసి ఆ రోజుల్లో 100 సంవత్సరాల క్రితమే తెలియజేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం ఇంకొకసారి తప్పకుండా ఆయన ఆశయాలను నెరవేర్చడానికి మన వంతుగా మనము ఓటు హక్కును ఉపయోగించుకొని మన సరైన నాయకుని ఎన్నుకొని మన జీవితాలను మార్చుకోవడానికి తప్పకుండా వాళ్ళందరం కూడా కృషి చేస్తామని, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి ఎల్లవేళలా మేము ముందుంటామని చెప్పేసి ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి అందరికీ జై భీమ్లు, అదే మాదిరిగా అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.